వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్న ఈ పీడిఎఫ్ అనేది మీకు తెలుసు కదా. రైల్వే ఫెడరేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసము ప్లస్ తెలిసిన వాళ్ళ కోసం ఇంకా కన్క్లూజన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. సో ఇది రైల్వే ఫెడరేషన్ అనేది రైల్వే మినిస్ట్రీకి రాసిన లేఖ. సో ఇది బాగా ఈ మధ్య వైరల్ అవుతుంది. మన స్టూడెంట్స్ కూడా దీని గురించి క్లియర్ గా చెప్పమన్నారు, ఇది నిజమేనా కాదా అని. ఈ లేఖ అయితే నిజమే, ఈ నోటీస్ అయితే నిజమే. ఇది ఏఐఆర్ఎఫ్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్, మనకి రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి రాసిన లెటర్. గ్రూప్ డి పోస్ట్ అని 22,000 నుంచి గతంలో ప్రకటించిన 66,000కి పెంచాలని చెప్పి, మనకి ఇప్పుడు ఏదైతే 2025లో నోటిఫికేషన్ ఇప్పుడు 26లో మనకు రాబోతుందో దాన్ని 66,000కి పెంచాలని చెప్పేసి ఇచ్చిన నోటీస్. మరి దీని విధంగా పెరుగుతాయా లేదా, అసలు దీంట్లో ఏం చెప్పారనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్, వీళ్ళు చెప్పినంత మాత్రాన పెరుగుతాయంటే ఇది రైల్వే ఫెడరేషన్ కి సంబంధించిన సంస్థ, దీనికి చాలా వాల్యూ ఉంటుంది. కావాలంటే ఎగ్జాంపుల్ కి నేను ఒకటి చెప్తాను చూడండి. 2024లో ఏఎల్పికి సంబంధించి కేవలం 5,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్, ఇక్కడ పైన మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్, ఏఐఆర్ఎఫ్, ఇది మనకి ఈ రైల్వే ఫెడరేషన్ ఏం చేసిందంటే ఏఎల్పి సంఖ్యని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని పూర్తి చేయండి. ఎందుకంటే రైల్వే ఎంప్లాయీస్ అందరికీ ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట, వాళ్ళకి మంచి చెడులు చూసుకోవడానికి. అప్పుడు ఏమంది అంటే రైల్వే ఎవరైతే లోకో పైలట్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఒక్కొక్కరు 12 గంటలు వర్క్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మానసిక పరిస్థితి కూడా పాడవుతుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు పాడవుతున్నాయి. అదేవిధంగా ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏఎల్పి పోస్టులని అన్ని ఫిలప్ చేయాలని చెప్పేసి ఈ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనేది మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి ఒక లేఖ రాసింది. లేఖ రాసిన 1 మంత్ లోపలనే మనకి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్, ఏఎల్పి నోటిఫికేషన్ 5,000 పోస్టులకు ఇస్తున్నారని చెప్పిన దాన్నే 18,000 పోస్టులకు దాన్ని పెంచుతూ మనకి ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో పాయింట్, అసలు ఈ నోటీస్ ఏంది, దీంట్లో ఏ విషయాలు ఉన్నాయి అనేది చూద్దాం. సో ఈ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనేది ఇక్కడ చూడండి, శ్రీ అశ్విని వైష్ణవ్, హానరబుల్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. వీళ్ళకి రాసిన లేఖ. దీంట్లో సారాంశాన్ని నేను క్లుప్తంగా చదివి వినిపిస్తాను. ఈ 2 పేజీల సారాంశాన్ని జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ గా తొందరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల వెలువడిన ఇటీవల ఇటీవల వెలువడిన ప్రకటనలో కేవలం 22,000 పోస్టులను మాత్రమే ఫిల్ చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రకటించడం జరిగింది. ఇది యాక్చువల్లీ అన్ని రైల్వే జోన్ మేనేజర్లు గతంలోనే మీకు అన్ని లేఖలు రాశారు. ఒక్కొక్క జోన్ లో ఇన్నిన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం 66,000కి పైగా ఖాళీలు ఉన్నాయని గతంలో చెప్పారు రైల్వే మేనేజర్స్ అందరూ. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి. సో ఇవన్నీ 2026లో ఫిల్ చేయాల్సిన పోస్టులు అని చెప్పి ఇచ్చారు. కానీ మీరు మాత్రం 22,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్ఆర్బి నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్ కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి, 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియం కి సపరేట్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి టాపిక్ కి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క వీడియో క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు మొబైల్ కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్ కి, అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వ్యాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 540 రూపీస్ ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్ ఒక క్వశ్చన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది మొత్తం ఎన్సీఆర్టీ, ఆర్ఆర్బీ బేస్డ్ గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం కి సపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియం కి సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 470 రూపీస్ ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాలి, ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ప్రిపేర్ అయ్యాలి, ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అయ్యాలి మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్లు తీసుకుంటే సరిపోతుంది.
సో, సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడుంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్. ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో, ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. దీంట్లో పాయింట్స్ మెను, అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ వంటి పోస్టులు చాలా ఇంపార్టెంట్. ఇవి రైల్వే భద్రతకు సంబంధించినయి. ఇటీవల రైల్వే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో, వీటి పోస్టులను కూడా తక్కువగా ఇచ్చారు. అసలు ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉన్నా గానీ మీరు నోటిఫికేషన్ తక్కువగా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా వర్క్ షాప్‌లో అసలు నోటిఫికేషన్ వివరాలే ఇవ్వలేదు దీంట్లో. వర్క్ షాప్‌లలో కూడా చాలా ఖాళీలున్నాయి. వాటిని కూడా దీంట్లోనే ఫిల్ చేయండి. సిబ్బందిపై ఒత్తిడిని తగ్గించండి అని చెప్పేసి ఏఐఆర్ఎఫ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌కి రాసిన లేఖ. ఇంక థర్డ్ పాయింట్ వచ్చేసి పెరుగుతాయా? పెరగవా? మరి వీళ్ళు లేఖ రాసినంత మాత్రాన పెరుగుతాయా అంటే వీళ్ళ లెటర్‌ని కన్సిడరేషన్ తీసుకుంటది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో, దాంట్లో నిజంగా వేయాలా? వద్దా? అనేది ఆలోచించుకొని మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ నోటిఫికేషన్ మనకి రాలేదు. నోటీస్ వచ్చింది. పూర్తి నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్‌లో డైరెక్ట్ సరి జేసుకోవడమా? లేదా పోస్టుల సంఖ్యను పెంచుతూ డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వడమా? అని జెప్పేసి ఈసారి ఆలోచించుకొని ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు పెంచకపోయినా గాని మీకు గతంలోనే క్లియర్‌గా జెప్పాను. 2026 గాని, 27 గాని, 28 గాని పెద్ద నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. 2026లో పశ్చిమ బెంగాల్‌కి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్న గూడా మీకు చూసుకున్నట్లయితే బీహార్‌కి సంబంధించిన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే వరకు మనకి ఏది మనకి గ్రూప్ డీకి సంబంధించిన కోర్టు కేసు కాకుండా అప్పటి వరకు పెండింగ్ ఉంచి మరి ఎక్కడైతే లాస్ అయితామో అనుకున్నారో ఆ కోర్టు కేసుని పెండింగ్ ఉంచి మరి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ కోర్టు తీర్పు అనేది రావడం జరిగింది. అంటే పోస్టుల వేకెన్సీలకు సంబంధించి గాని, నోటిఫికేషన్‌లకు సంబంధించి గాని, రిజల్ట్స్‌కి సంబంధించి గాని, ప్రతీదీ ఎలక్షన్స్ మీద డిపెండ్ అవుతున్నాయి గాబట్టి, ఈసారి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి గాబట్టి, పెద్ద నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఒకవేళ ఈ నోటిఫికేషన్‌ని 22,000 నుంచి 66,000 జేయొచ్చు. లేకపోతే ఇది 22,000 ఇచ్చి ఇంకెన్ని రోజులు మహా అయితే ఇంకొక 9 నెలల్లో మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఒస్తది. ఆ గ్రూప్ డి నోటిఫికేషన్‌లో మాక్సిమం 1,00,000 పోస్టులకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలుంటాయి. అండ్ 2027, 28లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అయితే పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్రెడీ మాటను నమ్మి గతంలో నుంచి ఎప్పటినుంచో నాకు చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. ఆల్రెడీ 2024లో వచ్చిన నోటిఫికేషన్స్‌కి దాదాపు మన దగ్గర నుంచి 189 మంది టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఇతరితర జాబ్‌లకి ఏఎల్‌పీకి చెన్నై జోన్‌లో కూడా జాబులు సాధించుకున్న వాళ్ళున్నారు. వాళ్ళందరూ నాకు చెప్పింది, నేను మీకు చెప్పేది ఒకటే. సిన్సియర్‌గా, క్రమశిక్షణతో, డిసిప్లిన్‌గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. సబ్జెక్ట్ మీద కూర్చోండి. మీకు పోస్టుల సంఖ్యతో ఆలోచించకుండా సబ్జెక్ట్ మీద కూర్చోండి. ఖచ్చితంగా చెప్తున్నాను 26, 27, 28 రైల్వే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం. ఇంత మంచి అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు. ఈసారి రాకపోయినా నెక్స్ట్ సారి కొట్టాలన్నట్టు సబ్జెక్ట్‌ని చదువుకోండి. ఏదో పైపైన చదివితే మాత్రం మీరు ఎన్ని సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలు చదువుకోండి. మీరు దాన్ని రీచ్ అవ్వలేరు. నేను మిమ్మల్ని కాన్ఫిడెన్స్ పెంచడానికే చెప్తున్నాను. ఇలా కూర్చోండి, ఇలా చదవండి, మంచి స్ట్రాటజీ వేసుకోండి. అంతేగాని పైపైన నాకిప్పుడు 2026లో ఏఎల్‌పీ ఎగ్జామ్ ఉంది. ఇది చదువుకుంటా అని చెప్పేసి ఒక 2, 3 నెలలు హడావుడిగా పేపర్‌లు తిప్పేయడం, తర్వాత దాన్ని వదిలేయడము, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడము ప్రిపరేషన్ అలా చేస్తే మీకు ఎప్పటికి రాదు. దయచేసి సీరియస్‌గా ఉంటేనే దాన్ని ఎంత దాకానే తీసుకెళ్తాం. 2 లేదా 3 సంవత్సరాలనేది జాబ్‌ని గోల్‌గా రీచ్ అవుదాం. అంతేగాని ఎప్పుడో మధ్యలో ఒకసారి చదువుకుంటూ కూర్చొని నీకు నచ్చినప్పుడు ఒక 2 నెలలు బాగా సీరియస్‌గా చదువుకొని 12 గంటలు కూర్చుంటావు. కానీ ఒక 2 నెలలే కూర్చుంటావు. మధ్యలో వదిలేస్తావు. మళ్ళీ 2 నెలలు కూర్చుంటావు. మధ్యలో వదిలేస్తావు. మళ్ళీ కూర్చుంటావు. అలా నువ్వు 10 సంవత్సరాలు కూర్చోవు. రాదు. ఎందుకంటే నీ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, సి, డి అనేది 2 ఇంపార్టెంట్. అర్థం చేసుకొని ముందుకు వెళ్ళు.